దేవుని యొక్క అతి శ్రేష్టమైన నామానికి మహిమ కలుగునుగాక. దేవుడు తన ఉచితమైన కృప చొప్పున మే నెలంతా మనలను కాచి కాపాడి సంరక్షించిన దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు ఆయనకే చెల్లునుగాక. ఈ దినము మిమ్ములను బలపరచు దేవుని మాట. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు. మరణము వరకు ఆయన మనలను నడిపించును. కీర్తనలు 48వ కీర్తన 14వ చరణం. ఆయన సదాకాలము మనకు దేవుడయుండి మన చివరి శ్వాస వరకు కూడా ఆయన మనకు తోడయుండి మనలను నడిపించే దేవుడు. ఆయన అద్భుత రీతిని మనలను నడిపిస్తున్నారు. ఇప్పటి వరకు క్షేమమిచ్చి కాపాడి నడిపించిన దేవుడు ఇక ముందు కాలంలో కూడా ఆయన అద్భుతమైన సహాయము క్షేమము మీకందరికీ కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడవైన మా ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, మీ ప్రశస్తమైన పాదములకు వందనాలు స్తోత్రాలు తెలియచేస్తున్నాం. దేవా, గత నెలంతా కూడా మీ రెక్కల నీడలో భద్రపరిచి మీరిచ్చిన క్షేమస్థితి కొరకు వందనాలు. ఈ జూన్ మాసములో మమ్మలను ప్రవేశపెట్టారు. ఈ నెలంతా కూడా మా ప్రియులెల్లరినీ మీరు ఆశీర్వదించండి, దీవించండి. వారికి మీరు క్షేమాన్ని దయచేయండి. వారు నడవవలసిన మార్గమున వారిని క్షేమముగా మీరు నడిపించండి. మా ప్రియులెల్లరినీ నీ రెక్కల నీడకు అప్పగిస్తున్నాం. వారి ప్రయాణములలో క్షేమాన్ని సౌకర్యమైన విధానమును మీరు కలుగు చేయండి. నీ కృప చేత ప్రతి వారిని మీరు ఆశీర్వదించి వారి రెక్కల కష్టార్జితమును దీవించండి. వారు చేస్తున్న ప్రతి ప్రయత్నములలో సఫలతను మీరు కలుగు చేయండి. వారిని, వారి కుటుంబాలను, వారి బిడ్డలను నిండారులుగా మీరు ఆశీర్వదించమని యేసు అతి ఘనమైన నామమున అడిగి వేడుకొని పొందియున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్ములను దీవించునుగాక.